అందుకే చూద్దాం, చూడండి కొన్ని మాటలు మన బైబిల్లో నుంచి. మనము దేవుడు పక్షపాతి కాడు అనే అంశం మీద కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు అందరి ఎడల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మాటలు మనము చూద్దాం. బైబిల్లో నుంచి అపోస్తుల కార్యములు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్నారు, దేవుడు ఎలాంటి వాడు కాడంట, పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. మన జీవితంలో ఎంతమంది దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు, లేకపోతే దేవుడు నా తలరాత ఇలా రాశాడు అన్నవాళ్ళు ఇంకా అవివేకంలో ఎంతమంది ఉన్నారు ఇంకా కదా. తలరాత ఇంతే అంటారు. ఎక్కడైనా తల మీద రాత ఉందా మనకి? అమ్మ, ఎక్కడైనా తల మీద రాతలు కనపడుతున్నాయా? మరి తలరాతలు అని ఎలా మీరు నిరూపిస్తున్నారు? మన తలకి ఏమున్నాయి? ముడతలు వస్తాయి, లేకపోతే గినా కదా కొన్ని హోల్స్ సమంట ఇవన్నీ ఉంటాయి. కానీ మన తలపైన రాతలు ఉన్నాయి, మన నుదుటిపైన ఎవరికైనా రాతలు ఉన్నాయా? మరి మనం ఎలా అనుకుంటాం చెప్పండి? ఇది దేవుడు రాసి పెట్టాడు, దేవుడు ఇలాగే పెట్టాడు, దేవుడు ఇంతే పెట్టాడు అని మనం ఎలా అనుకుంటున్నాం? ఇక్కడ పేతురు, అపోస్తలుడైన పేతురు గారు ఒకటే అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాదని నిజముగానా సందేహంగానా? నిజముగా మనం గ్రహించాలంటే ఎప్పుడంటే ప్రార్థన చేయాలి, దేవుని వైపు చూడాలి. దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు నిజంగా దేవుడు నువ్వు అనుకున్నట్టు కాదు, దేవుడు ఏమైతే చలవిచ్చాడో అది నీ పట్ల నెరవేరుస్తాడు. మన జీవితంలో ఇక నేను ఇంతే అని నువ్వు రాసేసుకుంటావు, నేను నా బ్రతికి ఇంతే అని నువ్వు తీర్మానం చేసుకుంటావు. దేవుడు అలా చెప్పలేదు ఎక్కడ కూడా. దేవుడు నీ పట్ల నేను కదా కనికరము చూపను, నీ రాత అంతే అని చెప్పి రాత దేవుడు మాత్రం రాయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నప్పుడే మనము దేవుడు నిజంగా ఎలాంటి వాడో మనం గుర్తెరుగుతాం కదా, మనం గుర్తెరుగుతాం. ఇక్కడ పేతురు గారు కదా ఏమయ్యాడు? గుర్తెరిగాడు. నిజంగా దేవుడు పక్షపాతి కాదని గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఏం చేయాలి మనము? ప్రతి జనము, ప్రతి మనిషి కూడా ఆయనకు భయపడాలి. ఈరోజు ఆయనకు భయపడకుండా, ఆయనకు విధేయత చూపకుండా మనకై మనం రాత రాసుకొని శ్రమ తెచ్చుకొని ఏమంటాం? ఈ రాత దేవుడు రాశాడు, ఇంతే, ఈయన రాత ఇంతే, ఈమె రాత ఇంతే. ప్రతి జనములోను దేవునికి మొట్టమొదటిగా ఏం కావాలి? భయపడాలి. అప్పుడు నువ్వు అనుకున్నది దేవుడు మారుస్తాడు. నువ్వు భయపడకుండా ఉండటం వలన నువ్వేమనుకుంటావు అంటే దేవుడు నా పట్ల పక్షపాతము చూపుతున్నాడు, ఆయన అలాంటి వాడు కాదని నువ్వు అనుకుంటావు. దేవుడు నేను చేసే ప్రార్థనను వినలేదు, నేనంటే దేవునికి ఇష్టం లేదేమో, నా భవిష్యత్తు ఇంతేనేమో, నా తలరాత ఇంతేనేమో అని నువ్వు అనుకుంటావు. అలా దేవుడు చేయడు. మొట్టమొదటిగా దేవునికి భయపడిన వ్యక్తి ఏం చేయాలి? ప్రార్థన చేస్తుంది. దేవునికి భయపడినటువంటి వ్యక్తి ఒక రాత జీవితం ఎక్కడ ఉంటుంది? జీవగంధంలో ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది చెప్పండి? నొసటి మీద ఉండదు, జీవగంధంలో లెక్కించబడుతుంది. జీవగంధంలో మాత్రమే దేవుడు రాస్తాడు, నీ నొసట రాయడు. నువ్వు రాసుకుంటున్నావు, నువ్వు చేసుకుంటున్నావు. దేవుని పట్ల నువ్వు ఏమున్నావు అంటే దేవుడు పక్షపాతి, నా జీవితం ఇంతేనేమో అంటున్నాడు. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే దేవుడు నిజముగా పక్షపాతి కాదు, ఆయన ప్రతి జనములో ఆయనకు భయపడి ఆయన ఎవరిని అంగీకరిస్తాడంట? ఎవరైతే ఆయనకు భయపడి ఆయనకు అంగీకారంగా నడుచుకుంటారో వారిని అంగీకరిస్తాడు. హల్లెలూయా. భయపడాలి. మనం ఎప్పుడైతే దేవునికి భయపడి, ప్రభా నా స్థితి ఇది కాదు కదా, నా దశ ఇది కాదు, నా మార్గం ఇది కాదు,
నేను ఎంచుకున్నాను, ఈ మార్గంలో నేను నడవను ప్రభా, నీ మార్గంలో నడుస్తానని చెప్పేసి ఆయనకు భయపడి నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట అమ్మ? ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. నువ్వు నా బిడ్డవని అంగీకరిస్తాడు. నువ్వు మాట వినకుండా, దేవునికి లోబడకుండా, ప్రార్థన లేకుండా నువ్వు ఉండటం వలన దేవుడు నీ రాత అలా రాయడు, కానీ నువ్వే రాసుకొని దానికి బాధ్యుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అది అలా ఉండుట దేవుని చిత్తం ఏమాత్రమో కాదు. అందుకే ఇక్కడ చూడండి, కీర్తనల భాగంలో చూద్దాం. కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు? కీర్తనలు 145 కీర్తన 9వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 145:9. యెహోవా అందరికా కొందరికా? అమ్మ, యెహోవా అందరికా ఉపకారి కొందరికే చెప్పాలి. మీరు ఎవరు చెప్పట్లేదు ఇక్కడ, కొందరికే అన్నట్టుంది. యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ ఏం చేస్తాడు ఆయన? అపకారం చేస్తాడా? ఉపకారం చేస్తాడా? మరి కీర్తనకారుడు ఆయన మార్గము తప్పిపోయి తిరిగి దేవుని మార్గం ఎంచుకున్న తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నిజముగా అందరికీ ఏమైనాడు? అమ్మ, ఏమైనాడు? మరి మనం ఏమని చెప్తూ ఉంటాము? దేవుడు నాకు అపకారం చేశాడు, నా రాత ఇంతే. నీ దేవుడు నీకు అపకారం చేయలే, దేవుడు అలా నీకు నుదుటి రాయలే, నువ్వు రాసుకున్నావు కదా, నీ స్థితిని నువ్వు ఎన్నుకున్నావు, అలా ప్రవర్తిస్తున్నావు. అందుకే ప్రతి జనములోను ఆయనకు భయపడి నువ్వు నడుచుకునే ఎడల దేవుడు నీ పట్ల ఏం చూపుతాడంట? ఆయన నిన్ను అంగీకరిస్తాడు. నా బిడ్డగా, నా కుమారునిగా, నా కుమార్తెగా ఆయన నిన్ను అంగీకరించి నీకు మేలు చేస్తాడు. మనం ఏం చేస్తాం కదా? ప్రార్థన చేసి మనం ఒకటి చెప్తే కానీ వాళ్ళు ఇంకొకటి అంగీకరించుంటారు. ఏమంటారు? ఏమైనా చేతబడి చేశారేమో, లేకపోతే ఎవరైనా కానూలు లేదని చేశారేమో కదా. ఇవన్నీ కూడా మన జీవితంలో సాతాను గడ కలిగించే 3 నమ్మకాలు. ఇవన్నీ కాదు. ఒకవేళ నీకు చేస్తే, దేవుడితో నువ్వు ఉంటే, దేవుడికి భయపడితే, దేవుడిని నేను అంగీకరిస్తే, ఇవన్నీ నీకు ఉంటాయా? తట్టుకుంటాయా? నీ దగ్గర ఉంటాయా? నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా అందరికీ అందరికీ ఉపకారి. దేవుడు ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి, ఆయన అడుగుజాడలో నడిచిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే అపకారం చేయడు, ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు. అది మనం గుర్తెరగాం. మన జీవితాలలో ఎప్పుడు గుర్తొస్తుంది? దెబ్బ తగిలినప్పుడు గుర్తొస్తుంది. హల్లెలూయా కదా. కష్టపడినప్పుడు గుర్తొస్తుంది. ఎక్కడికి పోతే మనకి ఏం జరుగుతుంది, ఎక్కడికి పోతే ఏ మేలు కలుగుతుంది మనకని మనకి ఎప్పుడు వస్తుందంటే, దేవునికి అపకారం చేసి ఆ తర్వాత దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు మనకు కలిగే నష్టమును బట్టి అప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తాడు కదా. దేవుడు గుర్తుకొస్తాడు. నిజంగా మన జీవితాలలో మనము ఏం కలిగి ఉన్నాం, ఎలా కలిగి ఉండాలి మనం? దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు కదా. నిజంగా మనం చూస్తూ ఉంటాం చాలా విషయాలలో కూడా. ఈ దినాలలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, రేసింగ్ బైక్ బాగా తాగి తోలుతున్నాడు అనుకో, ప్రమాదశాత్తు చచ్చిపోతే తగిలే యాక్సిడెంట్ ఏమంటావు? వాని రాత అంటే తాగడం కూడా దేవుడు రాసిన రాతేనా? తాగమని చెప్పాడా నీకు? తాగమని చెప్పాడా? తాగమని చెప్పి యాక్సిడెంట్ చేయమని రాశాడా నీకు? అది దేవుడు రాసిన రాతేనా, లేకపోతే ఇతను కొనకచ్చుకున్నదా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి యొక్క జీవితంలో చాలా విధాలుగా ఉంటారు. ఒకటి భార్య భర్తలు కలిసి ఉండగా ఈ భార్యను వదిలి ఇంకొక భార్యను తీసుకొని పోతాడు. అది దేవుడు రాసిన రాతనా? దేవుడు అలా చెప్పాడా? దేవుడు ఎక్కడైనా అలా ఉందా బైబిల్లో? ఏమనంటే ఏమంటావు? వానికి రాసిన, ఆ పిల్లకు రాసిన రాతలే. ఎవరు రాశారు? భయము లేని పనులు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అందరి పట్ల ఏమైనాడు? ఉపకారి అయి ఉన్నాడు. అది మర్చిపోకూడదు. ఇంకేమన్నాడు? ఆయన కనికరమును ఉన్నది. ఆయన కనికరము నువ్వు చేసే సమస్త కార్యముల మీద ఉందంట ఆయన కనికరం. ఆయన కనికరం లేకపోతే ఈరోజు మనం లేం. హల్లెలూయా.
ఆయన కనికరము చూపకపోతే మన రాత అయితే ఇక లేం మనం అని నిజంగా మనము అలా తలంచుకొని అలా ఊహించి మన జీవితాలలో అక్కడే మనం ఆగిపోయి ఇక మరి స్టెప్ మనం ఎక్కలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అలా ఉంచాలనుకోలేదు. దేవుడు నీ పట్ల అలా చేయాలనుకోలేదు. నువ్వు ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయన పాట ప్రకారం నువ్వు చేస్తావో అప్పుడు నీకు ఏం చేయాలనుకున్నాడంటే ఉపకారం చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆపద నుంచి నేను నడిపించాలనుకుంటున్నాడు. పాపము నుంచి నేను నడిపించాలను, శాపము నుంచి నేను నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి మన జీవితాలలో మనం ఏం కలిగి ఉన్నామంటే మనం కలిగిందే ముందు పెట్టుకొని ఉన్నాం. మనం దూరదృష్టిగా దేవుని చిత్త ప్రకారముగా మనం అడుగు వేయకపోగా మన జీవితాలు ఎలాగున్నాయి కదా. నువ్వు ఏ దానికైతే డిపెండ్ అయ్యి దాని చుట్టే తిరుగుతున్నావు అలాగే నువ్వు ఉన్నావు. ముందు అడుగు వేయి, దేవుడు విజయాన్ని ఇస్తాడు. ముందు అడుగు వేయి, దేవుడిని కార్యం చేస్తాడు దేవుని పట్ల కదా. మనం వేయం, నువ్వు వేస్తే కదా, నువ్వు ఒక అడుగన్న వేస్తే దేవుడు నీతో పాటు మరొక అడుగు వేస్తాడు కదా. దేవుడు మనకి వేసిన తెలివిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం అలా చెయ్యం. అలా చెయ్యకపోగా మనకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎందుకంటే నిజంగా మనం ఉదాహరణ చూస్తాం. ఒక బండి లాగాలంటే ఎన్ని ఎద్దులు కావాలి? 2 ఎద్దులు కావాలి బలంగా లాగాలంటే. ఒక ఎద్దు ఆగిపోయింది అనుకో, మరొక ఎద్దు ఏమవుతుంది? అది కూడా ఆగిపోతుంది. దేవునిలో నీవు ఒక అడుగు వేస్తే నీతో పాటు దేవుడు కూడా మరొక అడుగు వేస్తాడు. అప్పుడు నువ్వు లాక్కొని రాగలుగుతావు. అలా కాకుండా కదా మన జీవితాలలో కొన్ని ఎలాగుంటాయి తినకుండానే ఆహారం లోపలికి పోవాలనుకుంటాం మనం. చేత్తో చేసుకోకుండానే ఆయన పెట్టాలనుకుంటాం మనం కదా. బెడ్ సెట్ కప్పుకొని పడుకుంటాం. దేవుడే ఇస్తాడులేని, దేవుడు ఇవ్వడు. దేవుని యందు భయభక్తులు కలుగు. ఒక అడుగు నువ్వు దేవుని పట్ల అడుగు వేయి, నీతో పాటు మరొక అడుగు ఆయన వేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ జీవిత రాతలను ఆయన మారుస్తాడు. అలా మనం చేస్తామా? నా రాత ఇంతేలని చెప్పి ఏం చేస్తాం? 11 దాకా 12 దాకా 1 గంట దాకా రగ్గు కప్పుకొని పడుకుంటాం. అన్నం అదే పోతుందా నోట్లోకి? ఏం చేయాలి? కావాలంటే ఏం చేయాలి? నువ్వు మరొక కష్టం చేయాలి. ఆయన నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తాడు. మనకై మనం ఏం చేస్తూ ఉంటామో తెలుసా? అందుకే ప్రతి విషయంలో కూడా మనము ప్రయాసపడి ఆయన తట్టు మనం తిరిగే వారంగా మనము ఉండాలి. అందుకే మత్తయి సువార్త చూద్దాం, చూడండి 5వ అధ్యాయము 45వ వచనం కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన ఎవరి మీద? జాగ్రత్తగా వినండి మీరు. దేవుడు పక్షపాతి కాదు. ఆయన యందు భయభక్తులు గల వారి అందరి ఎడల ఆయన కృప చూపుతాడు. అందుకే యెహోవా యందు కదా మనం చూసాం, యెహోవా లోబడితే చాలు, భయభక్తులు కలిగితే చాలు, ఆయన ఉపకారం చేస్తాడు. అందుకే ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమంటున్నాడు? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఏం చేస్తున్నాడు? నీతిమంతులకే సూర్యుడు పొడుస్తున్నాడా? నీతిమంతుల కోసమే ఉదయిస్తున్నాడా? లేదు. భూమి మీద సూర్యుని కింద నీతిమంతులు ఉన్నారు, అవినీతిమంతులు ఉన్నారు. కానీ ఇది అవినీతిమంతులకు కాకుండా నీతిమంతులకే దేవుడు చేయలేదు. సూర్యుడు అందరికీ అవసరమని దేవుడు సూర్యుని నీతిమంతుల కొరకు అవినీతిమంతుల కొరకు కూడా ఏం చెప్తున్నాడు? ఆయన కలిగిస్తున్నాడు, ఉదయింపజేస్తున్నాడు. హల్లెలూయా. మరి నువ్వేలనుకుంటున్నావు? నా రాత ఇంతే, నా బ్రతుకు ఇంతే కదా, నేను పాపం చేశానేమో, నా పాపాలు క్షమించబడవేమో కదా, లేక అని నువ్వు ఎలా అనుకొని అలాగే ఉన్నావు? దేవునికి అవకాశమే. నీ జీవితం దేవుని చేతిలో పెట్టు. మనం పెట్టాం. మన జీవితాన్ని, మన ప్రాణాన్ని మన చేతిలో పెట్టుకుంటాం. హల్లెలూయా. మన చేతిలో పెట్టుకుంటాం కదా. ఇప్పుడు అక్క సాక్ష్యం చెప్పింది, అన్న వాళ్ళ చెల్లెలు 2 సార్లు గుంటూరుకి వెళ్ళారు. ఒకసారి 10,000 అయింది, మళ్ళీ ఒక 7,000-8,000 మాత్రలు తెచ్చుకున్నారు. రోజుకు 10 మాత్రలు మింగాలి. ఆ మాత్రలు ఏమయ్యాయి? మరొక రకంగా కాలు తిమ్మిరొచ్చి పడిపోయింది కదా. 3వసారి వెళ్ళాలని ప్రయాణం కట్టినారు. అంటే మన ఆలోచన ఎలాగుంటో తెలుసా? మన వివేచన ఎలాగుంటో తెలుసా? అది ఫస్ట్సారి ఓకే, ఎంఆర్ స్కానింగ్ ఎక్స్రేలు మొత్తం తీశారు. 2వసారి తీశారు. ఎన్నిసార్లు తీయచ్చు అది పెద్దది ఎంఆర్ఐ స్కాన్? ఎక్కువ తీయచ్చా? ఎక్కువ తీస్తే ఏమవుతాయి నీ లోపల? రేడియం కదా, అది కరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పోయినప్పుడల్లా మాత్రలు ఇచ్చి అన్ని రకాల మింగమన్నాడు అనుకోండి, మంచం నుంచి బయటికి లేస్తావా? ఆమె లేచిందా? లేదు. ఇప్పుడు 2 రోజులు అయింది, మాత్రలు లేవు, అన్నం లేదు, ఉపవాసమే 3 రోజులు. ఈరోజు 3 రోజులు కదమ్మా, ఈరోజు 3 రోజులు. మరి ఎలాగుంది? నొప్పి ఎక్కువైందా? మరి లివర్ పెరిగిందా? ఎన్నెమ్మక పూర్తిగా అరిగిందా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం కంప్లీట్గా దేవుని చేతిలో పెట్టాలి. ఎప్పుడైతే పెట్టి ప్రభా నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నాది ఏమీ లేదని నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో దేవుడు ఆటోమేటిక్గా ఆయన పని ఆయన చేస్తాడు, అంతే. హల్లెలూయా కదా. మేము వెళ్ళినప్పుడు కూడా ఆమె దీన స్థితిలో డాక్టర్ నన్ను కింద కూర్చోవద్దని చెప్పేసి అసలు కూర్చోలేకపోతా ఉంది. మరి దేవుడు ఏం చేస్తాడు? మనం ఏమైనా ఇక్కడ ఏమైనా చేసామా? ట్రీట్మెంట్ ఏమైనా చేసామా? వాళ్ళు వచ్చి వారి జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఆ కార్యం దేవుడు చేశాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ నిజంగా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు ప్రేమించిన ఎడల మీకేం ప్రయోజనం? మనలో ఇది ఉంది, ఈ రోగం కదా. ఎవరు స్నేహితులు అయితే వారితోనే సహవాసం చేస్తాం, వారినే ప్రేమిస్తాం. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. మాట్లాడండి, వారి కోసం ప్రార్థన చేయండి అంటే నేనేం చేసేది, నేను చేయను. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు పాపివని ఎలాగంటున్నావు? ఆ పాపి అని నువ్వు ఎలాగంటున్నావు? నీతిమంతుడు అని నువ్వెలా అనుకుంటున్నావు? నీకు తెలుసా కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను సూర్యుని ఉదయింపజేస్తాడు, వర్షమును కురిపిస్తున్నాడు. ఎందుకని? అందరూ బతకాలని, అందరూ బాగుండాలని. ఆయన పక్షపాతి నిజముగా కానే కాదు. హల్లెలూయా. ఆయన కృప చూపువాడు. మనలోనే పక్షపాతం ఉంది. మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం, ఇష్టమైన తోలని సహవాసం చేస్తాం, ఇష్టమైన వాళ్ళకి పెడతాం, ఇష్టం లేని వారి కోసం ప్రార్థన కూడా చేయం. అందుకే దేవుడు సూటిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల నీకేం ఫలం రాదు. నువ్వు అనుకోవచ్చు నేను దేవునితో ఉన్నాను, నేను దేవుని గురించి ప్రార్థన, నీకు అస్సలు రాదు. అసలు దేవుడు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు నీకు అవకాశం? అందుకే ఏమంటున్నాడు, నువ్వు ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల నీకేమి ఫలము? ఏముందంట? నీకు తెలిసిన వాళ్ళకి వందనాలు చెప్పి పక్క వాళ్ళకు నీకు ఇష్టం లేని వందనాలు చెప్పకపోతే ప్రయోజనం ఏమి? ఎందుకు ఆ వందనాలు దేవుని దగ్గరికి పోతాయా? నువ్వు చేసే ప్రార్థన అసలు పైకి వెళ్ళదు. నువ్వు ప్రార్థన చేసిన అసూయతో ఈర్ష్యతో దేవుడు అంగీకరించడు. మనం ఎందుకంటే మనం బ్రతకాలి, కంప్లీట్గా మారాలి, మనము దేవుని కోసం బ్రతకాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరైతే ఆ వ్యక్తి కఠినంగా ఉందో, ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో వారి కోసం ఇక్కడ ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు, వారు ప్రేమించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రేమించిన వారిని ప్రేమిస్తున్నావు, కానీ నేను ద్వేషించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయట్లేదు. ప్రతి మాట కూడా దేవుడు మన కోసం రాయించినాడు బైబిల్. ఇక్కడ మనమేమంటామంటే వాళ్ళ తలరాత అంతే, నువ్వు మాట్లాడవు కానీ వాళ్ళు నాతో మాట్లాడలేదు, వాళ్ళ బతుకు అంతే, నువ్వు రాస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. తెలిసిన నువ్వే వెళ్ళి ప్రార్థన చేయి, తెలిసిన నువ్వే వారిని ప్రేమించమని వాక్యం చెప్తూ ఉంటే మనం ఏం చేస్తాం? మనం అంతవరకు అద్దు గీసుకుంటాం, ఈ అద్దు దాటి నేను పోనని. ఆ రాత నువ్వు రాసుకున్నదే, దేవుడు కాదు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయనలో ఏం లేదంట, పక్షపాతము లేదు కదా. కీర్తనల భాగంలో ఏమన్నాడు? ఆయన అందరికీ అందరికీ. మరి నువ్వు ఆ వ్యక్తిని ఎలా వెళ్ళేస్తున్నావు? ఆ వ్యక్తితో ఎలా నువ్వు చల్లమని చెప్తున్నావు? దేవుడు అందరికీ ఉపకారం అయితే నువ్వు కొందరికి ఎందుకు అపకారం చేస్తున్నావు? అదే దేవుడు అడుగుతున్నాడు మన జీవితంలో. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు. ఇక్కడ ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఆయన నీతిమంతులను ప్రేమిస్తున్నాడు, అవినీతిమంతులను కూడా ప్రేమిస్తున్నాడు. వారి కొరకు సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, వారి కొరకు వర్షము కూడా కురుస్తూ ఉంది. దేవుడు అందరు బ్రతకాలని ఈ లోకంలో మనకి ఏం అవసరం అవి చేస్తూ ఉంటే మనమేం చేస్తాం? మన కుటుంబాలలో, మన ఈ రోజులలో నేను చేయను, సచ్చినా పర్వాలే, బ్రతికిన. మనలో ఏముంది? స్వార్థం ఉంది. భయంకరమైన సాతాను గడ పెట్టే స్వార్థం మనలో ఉంది. హల్లెలూయా. అది హద్దు దాటి అవతలకి అడుగు పెట్టనీయదు, హద్దు దాటి అవతల అడుగు పెట్టని, సమాధాన పడనీయదు.
ఏది తెలుసా? దేవుడు కాదు, సాతాను. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్నువలే పొరుగువాడిని ప్రేమించమని దేవుడు చెప్తే సాతాను గాడు నీకు లోబడలేదు కదా, నీ మాట నువ్వెందుకు పోతావు, నువ్వు ఇట్నే ఉండు, నరకానికి పోదు. వాళ్ళకు మనకు తేడా ఉండదు. ఎవరికి ఎవరికి ఎవరైతే మనం ప్రేమించలేదో వారికి ప్రేమించని మనకు ఏమాత్రం దేవుని విషయంలో తేడా ఉండదు. ఇద్దరు ఒకటే అవుతారు దేవుని దృష్టికి. అందుకే సుంకర్ల గురించి చెప్పాడు ఇక్కడ. సుంకర్లు కూడా అటు చేయదు కదా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసి నరకానికి పోకూడదు. మనం ప్రభు పేరు పెట్టుకున్నాం, ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం, ప్రతి విషయంలో కూడా మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే మన రాత మరి నిజంగా మనం రాసుకుంటున్నాం, కానీ మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు మన రాత నొసళ్ళ మీద ఎక్కడ ఇంతే నీ బ్రతుకని రాయలేదు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకంటే పక్షపాతి కాదు, ఆయన ఎందుకంటే ఉపకారి. నువ్వు ప్రార్థన చేయట్లేదు, దేవునికి సరైనట్టుగా స్థితిలో దేవునికి నువ్వు మొర్ర పెట్టలేదు. అందుకే దేవుడు నీకేమంటే విరోధి అయ్యాడు. విరోధి అయినప్పుడు నువ్వేమంటున్నావు? నా రాత ఇంతే అంటున్నావు. దేవుడు అంతా ఎవరికైనా రాసి పెట్టాడా కదా? ఒక చిన్న బిడ్డ చనిపోయాడు అనుకోండి, ఈ బిడ్డ రాత ఇంతే పెట్టాడేమో. ఒక మధ్య వయసు చనిపోయాడు, ఈ బిడ్డ రాత ఇంతేనేమో. అక్కడ రాతలు లేవు. జీవితంలో ఎలా ఉండాలో కూడా దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. చూద్దాం, చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రికలు చూద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు. అమ్మా ఎక్కడున్నాయంట పేర్లు? యేసుక్రీస్తు పేరు ఎక్కడుందంట? గంధపు చుట్టలో ఉందంట, నొసటి మీద లేదు. నొసట లేదు పేరు. పేరు ఎక్కడుంది? గంధపు చుట్టలో ఉందంట. గంధపు చుట్టలో ఆయన పేరు రాయబడింది. అయితే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన కుమారుడు గనక భూమి మీద తండ్రి చిత్తము నెరవేర్చబడాలంటే ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎంతో అవమాన పాలైపోయాడు. కానీ వచ్చిన పని ఆయన నెరవేర్చాడు. ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన ఎక్కడ ఆపలేదు. నా రాత ఇంతే అని చెప్పేసి ప్రార్థన మానేయలేదు. తండ్రి చిత్తానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించలేదు. ఆయన చివరి దశలో కూడా గెస్తేమనే తోటలోకి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట ఎలా మార్చబడింది? రక్తపు బిందులుగా మార్చబడింది. ఆయన సంభవించబోయేది అంతా కూడా ఎక్కడ కనపడుతుంది? గిన్నెలో కనపడుతూ ఉంది. ఆయనను సరే ఆయన ఔదైర్యం పోలేదు. నా రాత ఇది అనలేదు. నా రాత ఎక్కడుందంటే నా తండ్రి యొక్క జీవగంధంలో ఉంది. హల్లెలూయా. ఏమైనా నా తండ్రి చేయగలడు. ఆయన మరణాన్ని ఆపాలంటే యేసుక్రీస్తు మీదకి రాకుండా ఆపుతాడు. రాత అక్కడుంది. ఒకవేళ ఇది తండ్రి చిత్తంలో జరగాలని లేఖనంలో రాయబడింది కనుక అది ఖచ్చితంగా జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాతలు ఎక్కడున్నాయి? తలరాత అండి. ఏ రాత అమ్మ? ఏ రాత? ఏ రాత ఉందా? తలకు రాత ఉంది ఇక్కడ బైబిల్ ఎక్కడన్నా? జీవగంధంలో ఉందా? ఇక్కడేమో దేవుని యేసుక్రీస్తు పేరు ఎక్కడుంది అమ్మ? ఎక్కడుంది? జీవగంధపు చుట్టలో ఉంది. ఇక్కడ కింద ఏమన్నాడు? దేవా నీ చిత్తం. ఎవరి చిత్తము? శ్రమలు కనపడుతున్నాయి, ఆయనకు హింసలు కనపడుతున్నాయి, సంభవించబోయే అవమానాలు కనపడుతున్నాయి. అయినా సరే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నీ చిత్తం. ఎవరి చిత్తము? తండ్రి చిత్తం భూమి మీద నెరవేర్చబడాలి. దేవుని స్తోత్రం. నీ చిత్తము నెరవేర్చబడుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటే నీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అమ్మ యేసుక్రీస్తు శ్రమ పడ్డాడా? భూమి మీద ఆనందంగా జీవించాడా? సర్వాధికారి అయ్యి ఉండి, సర్వ సృష్టికి దేవుడు అయ్యి ఉండి, ఆయన పడిన నిందలు, ఆయన పడిన అవమానాలు కదా, ఆయన ఎదుర్కొన్న శ్రమలు, ఇవన్నీ కూడా చూస్తే మనం తట్టుకుంటామా? దేవుళ్ళు నిలబడతామా? అసలు దేవుడు ఉండాడని మన నోరు పలుకుతుందా? మన నాలుక? దేవుడు ఉంటే ఎందుకు ఈ శ్రమ నాకు వస్తుంది కదా? అనేక అవమానాలు కదా. సిలువలో కూడా దొంగ అంటాడు. ఏమంటాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నన్ను రక్షించు అంటాడు.
నిజంగా దేవుని కుమారుడు అయితే అంటాడు. అక్కడ అపొస్తలుడైన పేతురు ఏమన్నాడు? ఈయన నిజముగా పక్షపాతం ఈయనలో లేదు, ఈయన పక్షపాతి కాదని నిజముగా నమ్మాడంట. దేవునికి స్తోత్రం. పక్షపాతి కాదు అని నిజముగా నమ్మాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మాలి మన జీవితంలో, తలరాతలు కాదు. నువ్వు నమ్మితే నీ స్థితి నువ్వు అనుకున్నట్టు మారిపోతాయి. హల్లెలూయా. దేవుడు సమస్తము చేస్తాడు. ఆయన నీ జీవితం ఆయన చేతిలో పెట్టు. నా జీవితం నీ చేతిలో ఉంది ప్రభు అని ప్రార్థన చేయి. యేసు క్రీస్తు కూడా అలా చేశాడు. తండ్రి చిత్తం నెరవేర్చుటకై కదా ఆయన భూమి మీద సంభవించబోయేటన్నిటినీ సహించాడు. ఆయన శరీరంతో ఉన్నాడు, రక్త మాంసములు కలిగి ఉన్నాడు. అయినా సరే ఆయన అనుభవించి తండ్రి చిత్త ప్రకారం ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితాలలో కష్టాలు వస్తున్నాయని కష్టాల వైపు చూస్తున్నాం, కానీ నా తలరాత ఇంతేనే నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ రాత మార్చే దేవుడు, నేను అనుకున్నది మార్చగలిగిన దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటే నీ జీవితము ధన్యమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు శ్రమలు ఎన్ని కలిగి ఉన్నాయో అన్నిటినీ చూస్తూ సహించినాడు గనక అందుకే ఆయన 3వ రోజు మరణమును తిరిగి గెలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తే మనకు మాదిరి, యేసుక్రీస్తే మరణము జయించిన వాడు, యేసుక్రీస్తే మనకు ఆయన ముందుగా లేచాడు. మృతులందరిలో మొదటి ప్రథమ ఫలం ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ఎందుకు భయభక్తులు లేకపోతే కదా నువ్వు ఏమవుతావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయనతో నువ్వు ఉండు, ఆయనలో నువ్వు ఉండు, ప్రార్థన చేయి. ప్రభువైన యేసు క్రీస్తులాగా ప్రార్థన చేయి. నా జీవితం రాత కాకుండా నా యొక్క పేరు మరి జీవగంధంలో ఉంది, ఆయన చేతిలో ఉంది అని నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా. గుర్తు వెరిగి నువ్వు ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలి చెప్పండి అమ్మా. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన చేస్తే ఎవరికి మేలు? ఎవరికి మేలు? నీకే మేలు. నువ్వు ప్రార్థన చేస్తే నీకే మేలు. నీ ప్రార్థన నిత్యజీవం చేరుస్తుంది. దేవుడిని ఒక స్థితిలో పెడతాడు. మనం చెయ్యం, ఏదో కూర్చుంటాం, తూగుతాను, నిద్రపోతాను, బైబిల్ అటు ముందు పెట్టుకొని పెదవుల మీద ప్రార్థన చేసుకుంటాం, కన్నీళ్ళు రావు, ఆ తర్వాత తిని పడుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా కాదు, నీ జీవితం దేవుని చేతిలో పెట్టు, కంప్లీట్గా పెట్టి ప్రార్థన చెయ్యి. దేవుడు మార్చి నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూద్దాం అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో కదా మనం చూసాం ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పేరు ఎక్కడుందంట? గంధపు చుట్టలో ఉంది. రెండోది చూద్దాం, చూడండి, కీర్తనల భాగమే చూద్దాం. 39వ కీర్తన 16వ వాక్యం చూద్దాం. 39వ కీర్తన 16వ వచనం. 139వ కీర్తన 16వ వచనం. 139వ కీర్తన 16వ వచనం చూద్దాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే నా దినములన్నీ నీ గంధములో లిఖితములాయను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తేమో నా పేరు జీవగంధపు చుట్టలో రాయబడి ఉంది అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడేమో ఈయన పేరు ఎక్కడ రాయబడిందంట అమ్మా? ఎక్కడ లిఖితమైందంట? గంధం అంటే ఇంకొకట బైబిల్ జీవగంధం. రేపు రాబోయే దేవునిలో ఉన్నటువంటి గంధపు చుట్టలో ఉంది ప్రభువైన యేసుక్రీస్తు పేరు. దావీదు కూడా అది అంటున్నాడు కదా. ఆయన ఇంకా పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు ఆయన చూసాయంట కదా. ఆయన చూసేయండి ఆ వ్యక్తి ఎలా అవుతాడు, ఎలా కాబోతున్నాడు. ఎందుకంటే దేవుడు సృజించిన వాడు, దేవుడు నిర్ణయించిన వాడు. ఆ రోజే ఆయన పేరు ఎక్కడ లెక్కించబడింది? మరి దావీదు పేరేమో జీవగంధంలో ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు పేరేమో గంధపు చుట్టలలో ఉంది. మరి మన పేర్లు ఎందుకు ఇక్కడ రాయబడ్డాయి అనుకుంటున్నారు? తలలకు అవి మనం రాసుకుంటున్నాము, మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఇది నేనే రాసుకున్నాను అని నువ్వు తెచ్చుకుంటే నువ్వు అక్కడే ఉంటావు. పరలోక రాజ్యం పో. నీ జీవితంలో సమాధానం, ఆశీర్వాదం ఉండదు. వీటినేమంటారంటే తలరాతలు అనే వారికి ఇది బాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
తల రాత కిందనే నువ్వు ఉంటావు, అంతే. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళవు. ఇక్కడ కీర్తనకారుడు ఒకటే అంటున్నాడు, నేను తల్లి గర్భం పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసెను కదా. ఏమంటున్నాడు? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకము, ఒక రోజు గడకమైనను నా దినములన్నీ మరి సగం ఇక్కడ ఉన్నాయా మన దగ్గర? ఏం లేదు. ప్రతి బిడ్డ కూడా దేవుడు నిర్ణయించినాడంటే ఆ రోజు జీవనంలో ఆ పేరు ఎక్కించబడి ఉంటుంది. తలలకు ఏముండవు, ఇక తలరాతలు ఏముండవు. ఇక వాళ్ళు అన్యులైనా క్రైస్తవులైనా మరొకరైనా వాళ్ళు చిక్కులైనా ఎవరైనా సరే, ఎవరు ఏ కదా. అక్కడ అన్నాడు అపొస్తలుల కార్యంలో, అక్కడ జాతుల గురించి కూడా చెప్పాడు. అందరి ఎడల ఆయనలో నిజముగా ఏమి లేదు, పక్షపాతము లేదు, ప్రతి జనములో లేదు. ప్రతి జనం హల్లెలూయా. వాళ్ళు అనుకోవచ్చు నేను చిక్కులను లేకపోతే ఇంకొకరినో కదా, నా పేరు ఇంకొక దాంట్లో నాకే రాసుకుంటా నా తల నొస్తూ ఉంటుంది అనుకో. ఎక్కడ లేదు. ఆ వ్యక్తులు ప్రతి మనిషి కూడా దేవుని సృష్టి కనుక ప్రతి పుట్టిన మునిపే దేవుడు పేరు జీవగంధంలో లెక్కించబడి ఉంటుంది కదా. ఈ దినాలలో మనం ఎలాగైతే జనాభా లెక్కలలో మన పిల్లలు కదా మనం ఎక్కిస్తుంటామో రాసుకోవడానికి, ఇంతమంది జనాభా ఉన్నారు, ఇంతమంది ఇల్లు ఉన్నారు, ఇంతమంది వాళ్ళు ఉన్నారు అని రాసుకుంటూ వచ్చారు కదా. అంతకు మునిపే మన పేరు అక్కడ లెక్కించబడి ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. పరలోకంలో లెక్కించబడి ఉంటుంది మన పేరు. అందుకే ఇక్కడ దావీదు పేరు ఎక్కడుందంట? లిఖితమైన అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పేరు ఎక్కడుంది? గంధపు చుట్టలో ఉంది. మరి మన యొక్క పేరు దేవునికి స్తోత్రం హల్లెలూయా. చేతుల మీదనో తలల మీదనో ఉన్నాయా? మన పేర్లు కూడా అక్కడే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మన రాత కూడా అక్కడే ఉంది. వాక్యం మనం వినక అంగీకరించక మన జీవితాలలో ఎలాగున్నామంటే, నేను ఇంతేలే, వాడు అంతేలే కదా, అంతే కదా, నువ్వు అంతే అంటే ఇంక అంతే అయిపోయింది. దేవుడు చేయడు అని చెప్పాను నేను. దేవుడు అస్సలు చేయడానికి నేను ఇష్టపడ్డు. నువ్వు చేస్తే కదా ఆయన చేసేది. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు సపోర్ట్ చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన నీకు ఏం చేస్తాడు? నువ్వు ప్లేట్లో పెట్టుకున్నావు అన్నం, చేతితో తినకపోతే కడుపులోకి పోద్దా? నువ్వు తింటే కదా అది లోపలికి పోయేది. నువ్వు అడిగితే కదా దేవుడు చేసేది. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అందుకే ప్రతి వారం కూడా ఏమై ఉండాలంటే మన శత్రువులను ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి కదా. మన అందరి కొరకు ఆయన పని ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. నీతిమంతుల కొరకు, అవినీతిమంతుల కోసము ఆయన ఏది ఆపలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనల్ని మార్చడానికే ఆయన ముందుకు వచ్చినాడు. అందుకే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. ఎట్లా అనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనకు తనకు మనవలను ముందుగా ఆయన కోసం ఏం చేసుకున్నాడంట? ఎవరి కోసం అన్నాం మనందరము? లోకం కోసం కాదు, లోకంలోని కోరికల కోసం కాదు, లోకంలోని వ్యర్థమైన వాటి కోసం కాదు. దేవుడు అందుకు నిన్ను భూమి మీద నిర్ణయించలేదు. అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. దేవుడు ముందుగా మనల్ని ఏర్పరచుకున్నాడంట ఆయనకు కుమారులుగాను కుమార్తెలుగాను ఉండడానికి. అయితే మనం దేనికి ఇష్టపడుతున్నాం? మనకై మనం రాత రాసుకొని నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని నువ్వు అక్కడే ఉన్నావు. దేవుడైతే అలా చెప్పలేదు ఎక్కడ. దేవుడికి మనందరం ఏం కావాలంట? అమ్మ ఏం కావాలంట? కుమారులుగాను కుమార్తెలుగా ఉండడానికి ఆయన ఎప్పుడంట? జగత్ పునాది వెయ్యబడక మునిపే. హల్లెలూయా. నువ్వు తర్వాత రాసుకున్నావు రాత, నా జీవితం నా జన్మ ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనే అని. దేవుడు అలా చేయలేదు. ప్రార్థన చేయండి మోకరించి ప్రతి ఇంట్లో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయండి. మీ ఇంట్లో మారు మనసు లేని వాళ్ళ కోసం చేయండి, మారు మనసు పొందిన వాళ్ళ కోసం చేయండి, నీకు విరోధంగా ఉన్న వాళ్ళ కోసం చేయండి ప్రార్థన. లోకం కోసం చేయి, లోకంలో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేయి. లేకపోయినా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. హల్లెలూయా
హల్లెలూయా. కదా, మన ఈరోజు కోసం మనం ఏం చేస్తాం? వాడు అణిగిపోవాలి, వాడు ఎప్పటికి పైకి రాకూడదని చేస్తాం. ఆ ప్రార్థనకు జవాబు రాదు, చేసిన దేవుడు నిన్ను అంగీకరించడు, ఒకరోజు నిన్ను దెబ్బ కొడతాడు దేవుడు. హల్లెలూయా. నేను చెప్పే ఏ మాట తప్పదు, ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. అది కలిగి మనం జీవించాలని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఎప్పుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఎలా ఉండాలని? ఆయనకు కుమారులుగా ఉండుటకై జగత్ పునాది వేయబడక మునిపే. దేని చేత? మరి ఎవరం మనము? యేసుక్రీస్తు లోకానికి రాకమునిపి ఎవరం మనము? చెప్పండి అమ్మా. ఏర్పరచుకున్న వాళ్ళమేనా? నీతిమంతులమేనా? మనల్ని నీతి ఉన్నదా? మనందరం కూడా ఏమైనా అమ్మ, ఏమైనా పాపులమై దేవునికి వేరై ఉన్నాం. దేవునికి విరుద్ధమైన పాపం చేసి కదా, ఆయనకు విరోధాలుగా ఉన్న మనమల్ని ఆయన ప్రేమ చేత, ఆయన మనం ప్రేమించి ఆయన ప్రాణం పెట్టుడు చేత ఆయన బిడ్డలుగా మనం స్వీకరించబడ్డాం. హల్లెలూయా. నువ్వు కూడా అలా కావాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎవరికి రాత రాయకూడదు, నువ్వు రాసుకోకూడదు. నీ రాతను తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి, మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ చేత. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఏమన్నాడు? ఎవరిని ప్రేమించమన్నాడు? అమ్మ, ఏం మర్చిపోయారు అప్పుడే? ఎవరిని ప్రేమించమన్నాడు? అసలు చెప్పట్లే ఎవరే కానీ కదా. వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలి. ఎందుకంటే వారికి వందనాలు చెప్పాలి. ఇక్కడ ప్రభుకు కూడా మనం ఒకప్పట్లో ఏమన్నామంటే ఈరోజులమే ఆయన దృష్టికి నేరం చేశాం, పాపం చేశాం, శిక్షకు అర్హులం. ఆయన శిక్ష వేస్తే మనకు, కానీ ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనం చేసిన పాపం అనే శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. మనకు స్వేచ్ఛనిచ్చాడు. అందుకే నువ్వు నీ సహోదరుని కాక మరి నీ శత్రువును నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. నీ సహోదరుని ప్రేమిస్తావు, నీ సహోదరికి నువ్వు వందనాలు చెప్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది కలిగి ఉండటం దేవుని చిత్తం కానే కాదు. అది దేవుడు ఎక్కడ అంగీకరించాడు. అందుకే ఇంకా కిందేమన్నాడు? జగత్ పునాది తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషత్వం అంటే ఏ పాపము లేనివారుగా ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఆయన నేర్పరచుకోలే. నువ్వు నా దేవుడు అని మనకు తెలుసా? ఎవరికైనా భూలోకంలో, ఈ భూమి మీద తెలియదు. కానీ ఆయనే మనల్ని ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకున్నాడంట. అందుకే కీర్తనకారుడు అన్నాడు, జీవగంధంలో నా పేరు లిఖితమాయను ఒక దినము కాకమునుపే. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు నా పేరు జీవగంధంలో లిఖించబడింది అంటాడు. లిఖితమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన పేర్లు కూడా ఎక్కడున్నాయి? మన రాతలు ఎక్కడ? మన పేరు ఎక్కడ రాయబడింది? తల మీదనా జీవగంధంలోనా? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క గంధంలో లిఖితమై ఉన్నాయి. అందుకే అన్నాడు, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుని కృప మనకు ఏం కలిగిందిమా? ఎవరి రక్తం వలన? అంటే అది మనం ఏం చేస్తున్నాం? అంతకుముందు దేవుడు రక్తం చిందించకముందు ఏం చేసిన వాళ్ళం? పాపం చేస్తాం, అపరాధంలో ఉన్నాం, నేరస్తులమే మనందరం, శిక్షకు అర్హులమే. అయితే ఆయన ప్రాణం పెట్టి కార్చిన రక్తము చేత ఆయనకి ఏమయ్యాం? మనము దగ్గరయ్యాం. ఆయన పిల్లలు, మనము ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాం. దేవునికి స్తోత్రం. అది ఇంకా మనకు ఎక్కువ కావాలంటే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు, మీ ఆత్మీయతను మీరు సరిచూసుకోండి. మాట చేత, క్రియ చేత, చూపు చేత నువ్వు చేసే ప్రతి పనిని నువ్వు చక్క చేసుకో కదా. మనం అంటాం, నాకు నోరు ఉందని మాట్లాడతాం, లెక్క చెప్పాలి. నోటులోంచి వచ్చే ప్రతి మాట లెక్క చెప్పాలి. దీనే లెక్క అడుగుతాడు దేవుడు. తలంపులో కూడా మంచివి కాదు, నిన్ను చెరిపేస్తాయి. ఇవన్నీ కూడా మనలో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దేవునికి విరోధమైన పనులు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నిటికి కూడా మనము కదా
భిన్నముగా వెళ్ళి మన జీవితమును దేవుని చేతిలో పెట్టాలి. దేవుడు దాన్ని నూతనంగా ఎప్పుడో మార్చడానికి వచ్చాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి ఆయన మనకు రక్తం కార్చాడు. కానీ మనం ఇంకా ఏం చేస్తున్నాం? ప్రభును సిలువ వేసి మనం ఏం చేస్తున్నాం? నా రాత ఇంతేని రాసుకుంటున్నాం. ఇంకా నేరం చేసే అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం. మనం తినడానికి ఇస్తాం, పడుకోవడానికి ఇస్తాం, పని చేసుకోవడానికి ఇస్తాం, తిట్టడానికి ఇస్తాం కదా, అన్నిటికీ ఇస్తాం అవకాశం. కానీ దేవునికి ఇవ్వం. దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనం కూడా పరిశుద్ధులమై ఉండవలనదే ఆయన యొక్క చిత్తం. అందుకంటాడు, అదే 2వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం. 2:10 మరియు వాటి యందు మనము దేవుడు కదా ఆయన రాసి పెట్టాడు వాక్యం జీవగ్రంథంలో. మీరు ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలని అక్కడ మన గురించి రాసి పెట్టాడు. మన జీవితాలు మనమే ఏం చేసుకుంటాం? పాడు చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవసరమైతే ఈ రాత ఇంతే, తలరాత ఇంతేని ఆ రాతను తెచ్చి దేవుని చేతిలో పెట్టి కొట్టేస్తాడు. కొత్త రాతను ఇస్తాడు, నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాటి యందు ఏమైతే దేవుడు చెప్పాడో వాటి యందు మనం నడుచుకుంటున్నామా? నడుచుకుంటున్నామా? లేదు. మనలో చాలా మటుకు కూడా మార్పు అనేది మనిషిని కదిలిస్తే తెలుస్తుంది. ఈ వ్యక్తి ఎంత మారిందా, ఈ వ్యక్తి ఎంతలో దేవునిలో ఉందా, లేకపోతే ఇంకా లోకంలో ఉంది అనేది అర్థమైపోతుంది. మాట కావచ్చు, క్రియలు కావచ్చు. మనం పైకేమో బైబిల్ పట్టుకొని ఉంటాం, ప్రార్థనలకు వస్తూ ఉంటాం కదా. మీరు ఈ మధ్య కాలంలో ఆయన పేరు మూర్తే ఏదో పేరు డిబేట్లో ఒకటి జనసేన మనిషి ఏం చేశాడంటే చెప్పుతో కొట్టాడు. ఆ గడ్డం పెంచుకొని ఆయన అన్నీ చెప్పేవాడు, దేవతల గురించి అర్థాలు చెప్పేవాడు. ఏదో ఆ కృష్ణుని గురించి ఏదో అన్నాడని చెప్పేసి చెప్పుతో కొట్టన్నాడు, కొట్టించుకున్నాడు. అలాగే కదలలేదు ఆయన, అలాగే కొట్టించుకున్నాడు. అది యూట్యూబ్లో చూసినప్పుడు ప్రభా ఈ శాంతం మాలో లేదేమో, అసలు లేదనుకున్నా నేను. లేదు, ఈ మనిషి ఒక అన్యుడు, ఈ మనిషి అక్కడే ఆ వేదిక మీదనే, ఆ స్టేజ్ మీదనే చెప్పుతో కొడితే పక్క కూడా తెలియదు తలకాయ. యేసు ప్రభు ఎలా కొట్టించుకున్నాడో చెప్పుతో కొడితే అలాగే కొట్టించుకున్నాడు 2-3 దెబ్బలు. అంటే కొట్టే వాళ్ళు ఎంత కోపం ఉందో సైతం తెలుసా? కొట్టించుకున్నటువంటి వ్యక్తి ఎంత శాంతం కలిగిన వాడో మనం నేర్చుకోగలం కదా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూసినప్పుడు ఆయన గురించి చాలా హృదయం, ఇది నిజమైనటువంటి జీవితం. ఎవరు అనేది కాదు, క్రిస్టియనా అన్యుడు అనేది కాదు, సమీక్ష. ఆయనలో ఉన్నటువంటి ఒక విధేయత, ఒక తగ్గింపు, ఒక గుణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. ఆయన విధేయత కలిగి సహించినందుకే కొట్టినదానికి ఏం పడింది? శిక్ష పడింది. తిరిగి అతను కొడితే ఏముండదు. ఇద్దరు అంతే. యేసుక్రీస్తు కూడా మనం చేసిన నేరాల బట్టి శిక్షించడానికి ఆయన ఆలోచిస్తే నీ పేరు తల మీద కాదు, నిత్య నరకాగ్నిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఎక్కడున్నా, యాడున్నా, ఏ మాట మాట్లాడినా నిజంగా ఈ బిడ్డ దేవుని బిడ్డే, క్రైస్తవురాలే, ఈమెలో మంచి గుణం ఉంది, మంచి విధేయత ఉందని కనుగొనాలి. అప్పుడే మనం దేవుని కుమారులుగాను, దేవుని కుమార్తెలుగాను స్వీకరించబడతాం. నోరు తెరిచినామనుకో, మనలో నుంచి కంపుతో వచ్చిన మాటలు చూస్తే మనలో ఏమున్నట్టు లెక్క? ఏమున్నట్టు? దేవుని ఆత్మ ఉన్నట్టేనా? చెప్పాలి. లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు, నువ్వు పుట్టక ముందే. అందుకే దావీదు అన్నాడు, నేను ఇంకా పిండముగా ఉండక మునిపే ఆయన కన్నులు చూసాయండి. దేవుని కన్నులు ఎవరిని చూసాయి? దావీదుని చూసాయంట. అందుకే ఆయన పేరు ఎక్కడ లెక్కించబడిందంట? గంధంలో లెక్కించబడింది, జీవగంధంలో లిఖితమైందంట పేరు. మరి మనం ఎక్కడ తప్పించుకొని తిరగలుగుతాం? మోసం చేసి, నిన్ను నువ్వే ఆధారపడి, నీ మీద నువ్వే డిపెండ్ అయ్యి. దేవుడు ఎందుకు ఈ రాజ్యాన్ని కట్టాడు? ఎందుకు దేవుడు వచ్చి ఈ లోకంలో ప్రాణం పెట్టాడు? ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి దీనికి రేపు కాలంలో.
ఆయన ఎందుకో వచ్చాడు పెట్టిపోయాడు అని మాట అంటే కుదరదు. నువ్వు సాధారణ మాటలకు బానిసై నీ రాత నువ్వు రాసుకొని నువ్వు భయము లేకుండా తిరిగి హద్దు లేకుండా ప్రవర్తించి కదా నా రాత ఇంతే అంటే రేపు నిత్య నరకాగ్నిలో ఉంటావు. దేవుడు ప్రాణం పెట్టలేదా నీ కోసం? భూమి మీద ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు సామాన్యమైన మాటలు కదా దేవుని మాటలు. ఏదో ఇని ఆశామాసకి వెళ్ళిపోతే అవుతుందిలే అనేటివి కాదువి. అందుకే ఈ మాటలలో చాలా లోతైన ఇంకా కింద ఏమంటున్నాడుక, ఏ క్రియలు చేయటకై మనం ఉన్నాం భూమి మీద? అమ్మ ఏ క్రియలు చేయాలి? ఇతరులకు ఏం చేయాలి? కీడు చేయకూడదు. సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు ఎవరికి చేయాలి చెప్పండి అమ్మా. సంఘములో ప్రజలకు సమాజంలో ఏం చేయాలి? అందుకే ఏమన్నాడు ఇక్కడ, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారం మనము. నీకోసం నువ్వు కాదు, ఏదో నా తండ్రి నా తల్లి నన్ను కన్నదనేది కాదు. అదంతా దేవుడు నేను సృష్టించే నువ్వు భూమి మీదకి వచ్చావు. వచ్చిన నీవు సృష్టికర్తను తెలుసుకోవాలి, నువ్వు ఆయనతో ఉండాలి. అలా కాకుండా నువ్వు ఉండటం వలన నువ్వు నిజంగా మరి దేవుని సంకల్పమును నువ్వు నెరవేర్చవు. ఈ మాట దేవుడు నిజంగా అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అద్భుతమైనటువంటి మాట కదా. ఎప్పుడే ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమన్నాడు మా? ఏ క్రియలు చేయాలి మనము? అమ్మా ఒకరికొకరు ఏ క్రియలు చేయాలి? అపకారమా ఉపకారమా చెప్పండి. ఏదో ఒకటి. ఉపకారం చేస్తున్నామా ఈరోజు మన కుటుంబాలలో, మన ఇళ్ళల్లో, మనలో, సంఘంలో ఉపకారంగా ఉన్నామా? మంచి సత్క్రియలు చేస్తున్నామా? సత్క్రియలు అంటే ఏంటి చెప్పండి ఒకసారి నాకు. దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నామా? నువ్వే ప్రశ్నించుకో. నేను ఏం చేస్తున్నాను దేవునికి? దేవుడు నా పట్ల చేసిన మేలుని బట్టి దేవుని విషయంలో దేనికి ఉపయోగించబడుతున్నాను నేను? నా వలన దేవునికి ప్రయోజనం ఏంది అని కూడా ఒక్కసారి అర్థం జ్ఞాపకం చేసుకొని పరిశీలన చేసుకుంటే తిరిగిపోయిన నీ జీవితాన్ని కట్టుకుంటావు. హల్లెలూయా. నువ్వు తిరిగి ఎంత కాడికి ఉపకారం చేయడానికి నువ్వు ఇష్టపడతావు, కానీ అపకారం చేయడానికి నువ్వు ఇష్టపడవు. పరిచర్య చేస్తావు, సాపలేస్తావు, బొగ్గులు కడుగుతావు, భోజనాలు పెడతావు, కుటుంబంలో ప్రార్థన చేస్తావు, ప్రార్థన కలిగి ఉంటావు. ఇంకా అవసరమైతే చేయగలిగిన సహాయం ఉంటే ఆర్థిక పరంగా కూడా సహాయము చేస్తావు. ఇవన్నీ కూడా జీవనంలో లిఖితం అవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి అమ్మ? ఏం చేయాలి? ఏం చేయాలి? సత్క్రియలు చేయాలని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఎవరు చెప్తున్నాడు? మరి మనం చేస్తున్నామా? కలిగి ఉన్నామా? అందుకే మనము బహు జాగ్రత్త కలిగి దేవుని వాక్యము వింటున్నటువంటి మనము దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత కలిగి మనల్ని దేవుడు ఎందుకు ఆయన సృజించాడంటే సత్క్రియలు చేసి ఆయన చిత్తం నెరవేర్చుటకే మనల్ని భూమి మీద ఆయన ఉంచాడు. హల్లెలూయా. ఈ చివరి దినాలలో మనము కదా రాతలు రాసుకొని రాతలకి అంకితమై నేను ఇంతేనని చెప్పేసి నువ్వు అలాగే ఉంటే నరకానికి పోతావు. నీ రాత మార్చడానికి దేవుడు వచ్చాడు ఈ లోకానికి. నీ రాత మార్చి జీవగ్రంథంలో రాయడానికే ప్రభు అయిన యేసు భూమి మీదకి వచ్చి వెళ్ళ చెల్లించి రక్తము చేత అపరాధంలో ఉన్న మనమల్ని, పాపంలో ఉన్న మనమల్ని పరిశుద్ధులుగా ఆయనతో పాటు మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో అది మార్చబడాలి, మారాలి. అందుకే మనము అది కలిగి ఉండాలి. చూద్దాం, చూడండి ప్రసంగి గ్రంథం కూడా చూద్దాం. ప్రసంగి 7:29 మళ్ళీ చదువుమా. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను ఎలాగంట ఉపకారిగా ఉండాలి. మనుషులు ఎలాగ ఉండాలి అమ్మా? ఎందుకు మనల్ని దేవుడు సృజించాడు? ఉపకారం చేయడానికి పిలిచాడు, అపకారం చేయడానికి కాదు. అపకారం ఒకప్పట్లో చేస్తూ వచ్చాం, దాని నుంచి విడిపించడానికి యేసుప్రభు వచ్చాడు. అందుకే ఇక్కడ జ్ఞాని అయినటువంటి ప్రసంగి ఏమంటున్నాడు? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు ఏమంట ఎలా పుట్టించాడంట దేవుడు? అమ్మ ఎలాగ ఉండాలని పుట్టించాడంటే దేవుడు మనల్ని? ఎలాగ ఉండాలి మనందరం కూడా? యథార్థవంతులుగా ఉండడానికి దేవుడు పుట్టించాడు మనల్ని. పుట్టించింది ఎవరంట? దేవుడే.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పుట్టి ఎలాగ ఉండాలంటే యథార్థముగా ఉండాలి, నీతిగా ఉండాలి, సత్క్రియలు చేయాలి. అందుకు దేవుడు పుట్టించాడని చెప్పేసి ఇక్కడ ప్రసంగి జ్ఞాని చెప్తున్నాడు. మనం ఉన్నామా? ప్రజలు ఎలాగ ఉండాలంట? ఏం కల్పించుకొని అమ్మా, ఏం కల్పించుకొని? మళ్ళీ విచిత్రమైన తంత్రములు అంటే దానికోసం పరిగెత్తి, దీనికోసం పరిగెత్తి, అది చేసి ఇది దేవుడు చెప్పాడు. నీకు ప్రార్థన చేయమని చెప్పాడు మోకరించి. మనము విచిత్రమైన తంత్రములు అన్నీ, అది చేయాలా, ఇది చేయాలా, ఇది కావాలా, అది కావాలా, ఇవన్నీ కల్పించుకొని యథార్థతను నువ్వు కోల్పోయి మోసపోతున్నావు. నువ్వు మోసపోయేది కాకుండా ఇతరులను కూడా ఏం చేస్తావు? మోసం చేస్తావు. జాగ్రత్త పడమని వాక్యం చెప్తా ఉంది ఇక్కడ. తంత్రములు, విచిత్రమైన తంత్రములు ఇవన్నీ. దీని చేత ఏమవుతావు? నువ్వు మోసపోతావు, ఇతరులను కూడా మోసగిస్తావు. నువ్వు పరలోక రాజ్యం పోవు, నిన్ను నమ్మిన వారు నువ్వు పంపవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని దేవుడు చేయమని చెప్పలే మనల్ని. మనిషి ఎలాగుండాలంటున్నాడు? అమ్మ, ఎలాగుండాలి? యథార్థవంతుడిగా ఉండాలి. కిందేమన్నాడు? వారు ఇది విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎరిగిన వారు. ఈ మాటను చూస్తే మనందరం కూడా ఏమైపోయినాం? జ్ఞాని ఈయన ప్రసంగి, అధిక ప్రసంగుడు. దేవుని తర్వాత జ్ఞాని ఈయనే. ఈయన ఏమన్నాడు? దీన్ని గ్రహించబడేవాడు, దీనిని పాటించగలిగిన వాడు ఎవడు అంటున్నాడు. పాటిస్తే మనం దీవించబడతాం, వింటే మనం బ్రతుకుతాం. ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం విదితమైన వ్యర్థమైన తంత్రాలన్నిటిని మనం కలిగించుకొని కదా, ఈ దినాలు అలాగే ఉన్నాయి మన జీవితంలో. ఎక్కడికి పోయినా మోసమే, ఎక్కడ ఏ కుటుంబంలో చూసినా భారమే కదా. ఎన్ని కలిగి మనిషిని ఏం చేస్తున్నాయంటే శాపంగా మార్చి కదా, మన జీవితంలో కానుక వేయడానికి కూడా డబ్బులు ఉండవు. నువ్వు కలిగించుకున్నట్టు ఏంటి? తంత్రాలు ఎన్ని, లోక సంబంధమైనటు ఎన్ని పెట్టుకొని భారమై కదా, నువ్వు నష్టపోయి ఇతరులను నష్టపెట్టి కదా, మరి ఉండుట దేవుని చిత్తం కానే కాదు. చేసుకొని ఎన్ని భారం మిందేసుకొని ఈ రాత ఇంతే అంటే కుదరదు. దేవుని స్తోత్రం. నా రాత ఇదే అంటే అవుతుందా? ఇక్కడ ఏమన్నాడు? ఇంకా కింది మాటలు ఏమన్నాడు జ్ఞానుల గురించి? మనుష్యుల జ్ఞానము దాని వలన ఏం మార్చబడుతుందంట? మోటుతనం అంటే మూర్ఖత్వము, మోటుతనం కదా, విచిత్రమైనటువంటి తంత్రములు, భారాలు. జ్ఞానం వలన, జ్ఞానులు చెప్పే మాట వింటే కదా, వాక్యం వింటే కదా, వాక్యానికి లోబడి దేవుడిని అడిగి చేస్తే కదా మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి జీవితాలు మార్చబడేది. అందుకే దేవుడు జీవితమును రాతనే మారుస్తున్నానని చెప్తున్నాడు. మీరు ఈ దినము నుంచి ప్రార్థన చేయండి. ఏం చేయాలో మీరు ప్రార్థన చేయండి. దేవునికి మొర్ర పెట్టండి. నిద్ర రాలేదా మోకాల మీద పడండి, ప్రార్థన చేయండి. నిద్ర వచ్చే వరకు ప్రార్థన చేయండి. దేవుడే నీకు నిద్ర ఇస్తాడు. నిద్ర పట్టినప్పుడు దేవుడే నీతో మాట్లాడతాడు కళ్ళతో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిద్ర రాలేదు, నేను ఏం చేస్తాం? సెల్ ఫోన్ పెట్టుకుంటాం కళ్ళకి ఎదురుగా కదా, దాన్ని గీకి 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 కదా. మీకు చెప్తాను చూడండి. అలాగే నాకు మొన్న రాత్రి నిద్ర రాలేదు, ఆడికి పోయొచ్చాను. నేను సెల్లులో ఏదో కదా వాక్యమే చూస్తున్నాను. బాగా నిద్ర పట్టింది కానీ వాక్యం వింటా ఏదో అలా తూగాను. ఆ సెల్ వచ్చి నాకు ఈ పండు ఎత్తుంది, ఈ పండు మీద పడింది, చరామనింది, లోపల పక్క పడింది, పైనుంచి బ్లడ్ వచ్చింది. నిద్రపోయేటప్పుడు సకాలంగా నిద్రపోయింటే అది ఉండేది కాదు కదా. నిద్రపోతా కూడా దాని చేతిలో పట్టుకోవడం వల్ల నిద్రపోయింది నాకు. బతుకులు అలాగుంటాయి. ఉదాహరణకు నేనే చెప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పనికిమాలిన ఎన్ని సెల్లులు చూడకండి, పనికిమాలిన సమయం వ్యర్థంగా గడపాకండి. మీ జీవితంలో బాధలు మీకు తెలుసు కదా, సెల్లులు ఎలా చూస్తారు? మోకరించండి, ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద పడి అడగండి దేవుని కన్నీళ్ళు విడిచి. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదా? బయట అడుగుతూ ఉంటాం, పోయి నా బతుకిట్టుంది, నా బతుకు ఇలా చెడిపోయింది, నా బతుకు ఇట్లా కాలిపోయింది అంటే నీ బతుకులా కూడా వాళ్ళ బతుకు కాలిపోతుంది సాహసం చేస్తే. అంతే. రోషం కలిగి ప్రార్థన చేయాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి. మనం కలిగి ప్రార్థన చేస్తేనే నీ కుటుంబంలో దేవుడు క్షేమమనిస్తాడు. లేకపోతే కదా దేవుడు దానిని మార్చను అంటున్నాడు ఇక్కడ. జ్ఞానుల మాట వింటే ఏమవుతుంది? నీకు
జ్ఞానం కలిగిన మాట ఏం చేస్తుంది? నీకు తేజస్సుని ఇస్తుంది, నీ బ్రతుకును మారుస్తుంది. ఈ మాట ఇంత గట్టిగా చెప్తున్నాడని మెడ తిప్పుకొని వెళ్ళిపోయావు అనుకో, అదే వస్తుంది నీ అంట. హల్లెలూయా. మీరు రోసగించుకొని సీరియస్ అయిన పర్వాలేదు, కానీ మీరు మార్చబడాలంతే. మీరు మారి దేవుని యొక్క మరి చేతిలో మీ జీవాన్ని పెట్టాలి. అందుకే చివరి మాట చూద్దాం, చూడండి. అపొస్తలుల కార్యములు, ఈ మాట మనం చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. 1వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఇక్కడ నిజంగా ఇస్కరియోత కూడా ఏం చేశాడు? మనం అనుకుంటాం దేవుడు ఇవ్వాలి, దేవుడు పెట్టాలి, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వడు. నేను ముందే చెప్తున్నా, దేవుడు మీకు ఇవ్వడు. మీరు దేవుని దగ్గరికి వస్తేనే, దేవునితో మీరు ఉంటేనే దేవుడు మీకు ఇస్తాడు. లేకపోతే ఏది దేవుడు చేయడు. దేవుడు ఏది ఇవ్వడు. ఆయన భక్తులకు, ఆయన నమ్మిన వారికి తప్ప. నీవు అటు ఇటు ఉండి దేవుడు ఇస్తాడని నువ్వు పడుకున్నావు అనుకో, దేవుడు ఏది ఇవ్వడు, ఉన్నది తీసేస్తాడు. ఇది రాసి పెట్టుకోండి కావాలంటే. హల్లెలూయా. ఇస్కరియోతు యోధాలో కూడా ఇదే జరిగింది. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రధాన శిష్యుడు. డబ్బు సంచి, కానుక డబ్బు సంచి ఆయన దగ్గరే ఉండేది. ఎక్కడ కానుక వచ్చినా ఆయన చేతిలోనే, ఆయన సంచిలోనే ఉండేది. మరి దేవునితో ఎలాగ ఉండాలి ఆ వ్యక్తి? ఏమంటున్నాడు అక్కడ? 1:25 అపొస్తలుల కార్యం. తన చోటి కంటే ఎక్కడికి? పరలోక రాజ్యము పోగొట్టుకు యూదా తప్పిపోయాడు, దేవుడు తప్పించాడా? ఇప్పుడు మన జీవితాలు ఎలాగున్నాయంటే, దేవుడి మీద దేవుడు రాశాడు, దేవుడు ఇలా చేశాడు అనే హక్కు మనకు లేదు ఇక. హల్లెలూయా. ఇది మనమే చేసుకున్నాం, మనమే రాసుకున్నాం, అలా ప్రవర్తిస్తున్నాం మనం. అర్థమైందా మీకు? యోధా ఎక్కడికి పోవాలి? పోవు చోటేది? పరలోక రాజ్యం. అయితే డబ్బుకు ఆశపడి 30 ఎండి నాణ్యములకు ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించి తప్పిపోయాడు. తప్పి ఎక్కడికి పోయాడు? హోదాను కోల్పోయాడు. పోవలసినటువంటి స్థానానికి, పొందుకోవాల్సిన స్థానాన్ని కోల్పోయాడు. ఎవరు కోల్పోయారు? యూదా కోల్పోయాడా? యూదా అమ్మాడా? లేకపోతే దేవుడు అమ్మమని చెప్పాడా? లేకపోతే దేవుడు తీసేశాడా? యూదానే ఆశ కలిగాడు, యూదానే అమ్మేశాడు. అమ్మేసినటువంటి యూదానే కదా ఎక్కడికి వెళ్ళాలనో దానిని పోగొట్టుకొని తప్పిపోయి పోగొట్టుకున్నాడు. మరి దేవుడిని అంటే సరిపోతుంది ఇక్కడ? దేవుడు వచ్చి చెప్పచ్చు కదా, నేను 30 నాణ్యాలకు అమ్మేటప్పుడు, ఒరే నన్ను అమ్మాకురని. నీకు తెలియదా దేవుడైంది? నువ్వు ఏ పని చేస్తున్నావు నీకు తెలియదా? నీ మనస్సాక్షికి తెలియదా? దేవుడే వచ్చి నీకు చెప్తాడా? దేవుడే చెప్పాలంటే ఏం చేయాలి? మోకాళ్ళ మీద పడి రయ్యింబగులు ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు నువ్వేం చేయాలను. హల్లెలూయా. నెమ్మదిగా తిని సెల్లులు చూస్తా సమయం గడిపి కదా, ప్రార్థన లేకుండా, జీవితంలో ఒక ఇది లేకుండా నువ్వు ఉండటం వలన నువ్వు నిజమైన స్థానాన్ని పోగొట్టుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఉండవలసిన స్థానాన్ని పోగొట్టుకుంటావు. అందుకే ఏమన్నాడు ఇక్కడ? పోగొట్టుకొనిన పరిచర్య ఆయన చేస్తున్నది యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడు, కానీ ఏమాత్రం లేదు. ఆయన మనసంతా డబ్బే. డబ్బు ఉంటే పర్వాలే. చివరికి ఎవరు నమ్మాడు? యేసుక్రీస్తునే నమ్మాడు. ఆ డబ్బు. మన జ్ఞానం లేకపోతే, మనకి వివేచన లేకపోతే, సరైన తెలివి లేకపోతే మనం ఇలాంటి పనులు చేస్తూ వస్తాం. మనం దేవునిలో ఉంటే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి తేజస్సుని ఇస్తాడు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా. ఇస్కరియోత విషయంలో దేవుని మీద ఉందంటారా ఈ నేరం? అమ్మా, దేవుని మీద ఉంది ఈ నేరం. ఎవరి మీద ఉంది? యూదానే. ఏం చేశాడు యూదా? అమ్మ ఏం చేశాడు? దేవుణ్ణి అప్పగించాడు. అప్పగించడం వలన ఏం కోల్పోయాడు? ఆయన ఉండవలసిన స్థానాన్ని కోల్పోయాడు. అందుకే నిజంగా దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం అయితే నేను చేస్తాను, దేవుని ఉద్దేశం ఉంటే నేను ముందుకెళ్తాను. నీలో ఉంది అంత భక్తి? దేవుని ఉద్దేశం కలిగి వెళ్ళే భక్తి నీలో ఉందా? ప్రార్థన ఉందా? అనే అర్హత ఉందా నీలో? దేవుని చిత్తం అంటే ఏంది అసలు? దేవుని చిత్తం జరగాలంటే ఎలాగ ఉండాలి? తన్నించుకోవాలి, బాధించుకోవాలి, అవమానపరచబడాలి. యేసుక్రీస్తు భూమి మీద అదే చేసి తండ్రి చిత్తం అన్నాడు. హల్లెలూయా. మనం ఏం లేకుండా నెమ్మదిగా తిని తండ్రి చిత్తం అయితే వస్తా, తండ్రి చిత్తం అయితే చేస్తా. ఏంది నువ్వు చేస్తుంది? నీ మాట నుంచి వచ్చే అధికారం లేదు, అంత అధికారం లేదు నీ మాటలో. హల్లెలూయా. ఎస్తర్ యోధా కూడా అలాగే ఉన్నాడు. ఇంకా కొంతమంది ప్రార్థన చేయి, ప్రభు చిత్తం అయితే వస్తానంటాడు. ప్రభు చిత్తం నీలో ఉందా? నీ దగ్గర ఉందా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఎదుట ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మనం పోవలసింది ఒక స్థలం ఉంది, దాన్ని తప్పిపోతే మన జీవితం వ్యర్థమే. అందుకే మనం చేసే ప్రతి పరిచర్యలో కూడా మనం నిలబడాలంటే ప్రార్థన, ప్రయాస, కన్నీళ్ళు, పట్టుదల కలిగి మన జీవితం దేవుని చేతిలో పెడదాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక.